భగవద్గీతలోని అద్భుతమైన ప్రాచీన జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఈ వివరణలోకి మనం నేరుగా వెళ్ళిపోదాం రండి. ఒక గొప్ప యోధుడి భావోద్వేగ పతనంతో ఇది మొదలవుతుంది. ఇది మనందరి జీవిత పోరాటాలకు అసలైన ప్రతీక కదూ. జీవితమనే యుద్ధభూమిలో ఎదురయ్యే ఇలాంటి భయంకరమైన సందిగ్ధతను మనం ఎలా దాటవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక శాంతి కోసం భగవద్గీత 3 అద్భుతమైన విభిన్నమైన మార్గాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ముందుగా కర్మయోగం. ఇది ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన బాధ్యతను నిర్వర్తించడం గురించి చెబుతుంది. ఇక్కడసలు పాయింటేంటంటే, ఆశించిన బహుమతులను వదిలేయడమే నిజమైన పనితనం. అదే అసలైన స్కిల్. మరి మన ప్రస్తుత మోడర్న్ లైఫ్లో ఈ ప్రాచీన మార్గాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయొచ్చు అంటారా? ప్రశంసల గురించి అస్సలు ఆలోచించకుండా మన రోజువారీ పనులపైనే 100% ఫోకస్ చేయడమన్నమాట. ఇక రెండోది భక్తియోగం. అసలు ఈ భక్తి మార్గం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన పనులన్నింటినీ ఆ పైవాడికి అర్పించడం ద్వారా జీవితంలోని అడ్డంకులను ఈజీగా అధిగమించొచ్చని ఇది చెప్తోంది. ఇంత బిజీగా ఉండే మన ప్రస్తుత లైఫ్ స్టైల్లో నిజమైన భక్తిని చూపించడం అసలు సాధ్యమేనా? మనం చూపే చిన్న కృతజ్ఞతాభావం మన రొటీన్ పనులను కూడా ఆధ్యాత్మిక చర్యలుగా ఎంత అద్భుతంగా మారుస్తోంది కదా. ఇక ఫైనల్గా సన్యాస మార్గం. అంతిమ జ్ఞానాన్ని అలాగే పరిపూర్ణమైన ప్రశాంతతను వెతకడమే దీనసలుద్దేశం. ఈ మార్గంలో నడవాలంటే ప్రాపంచిక బంధాలన్నింటినీ వదిలేసి కోరికల్లేని ఒక ప్రశాంతమైన మనసును అలవర్చుకోవాలి. అయితే ఈ డిజిటల్ యుగంలో మనం ఈ స్థాయి మానసిక ఉపసంహరణను నిజంగా ఎలా అప్లై చేయొచ్చు? సింపుల్. ఫోన్లు, గ్యాడ్జెట్సు అన్నీ పక్కనబెట్టి రోజూ కాసేపు పూర్తిగా డిస్కనెక్ట్ అయి సైలెంట్గా ధ్యానం చేయడమే. మనలో అంతర్గత శాంతిని సాధించడానికి ఉన్న ఈ 3 వేర్వేరు మార్గాల పూర్తి సారాంశం ఇక్కడ చూడొచ్చు. నిజం చెప్పాలంటే ఈ 3 మార్గాలు కూడా చివరికి మనల్ని సంపూర్ణ విముక్తి, పరమానందం వైపుకే తీసుకెళ్తాయి. మరి ఈ రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో మీకు ఏ మార్గం కరెక్ట్గా సెట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి.